ज्वलत्कराळजिह्विका तदत्कठोरदंश्रिका प्रदीप्तदिग्विदिक्तट प्रचण्डवह्निकीलका नटःसहस्रशतसहस्रकोटिकोटिकेसर नमो नमः। अमरी कबरी भार भ्रमरी मुखरी कृतं दूरीकरोत् दुरितं गौरी चरण पंकजम శ్రీ గౌరీ చరణ పంకజం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసో మా జ్యోతిర్గమయ పురాణ రహస్యములు అనే కార్యక్రమానికి స్వాగతం. పౌరాణిక రహస్యాని పురాణ ప్రస్తుతాని వై వ్యాసాదిమునిరుక్తాని సుయంతాంభో మహాశయాః సుయంతాంభో మహోదయాః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఏ పనులు చేయాలి, మనం ఏ పనులు చేయకూడదు అనే విషయంతో మనం ప్రారంభం చేస్తున్నాం. యత్ర శంఖధ్వనిర్నాస్తి తులసీ నశివార్చనం విప్రాణాం భోజనం చైవ న పద్మా తత్ర తిష్టతి. మీ ఇంట్లో ఉన్న లక్ష్మి పరిగెట్టి వెళ్ళిపోతుంట కొన్ని పనులు మనం చేయకపోతే, మన ఇంటికి లక్ష్మి రావాలన్నా ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేయాలి. మన ఇంట్లోంచి లక్ష్మి వెళ్ళిపోవాలి అంటే ఆ తల్లికి ఇష్టం లేని పనులు చేయాలి. కనుక ఆ లక్ష్మికి ఇష్టం లేని పనులు ఎవరు చెబుతున్నారు. లక్ష్మి అంటే కేవలం డబ్బు ఒకటే మీరు అర్థం చేసుకోవద్దు. ఆరోగ్యము, ఆయుష్, అందం, సంపద, ఇవన్నీ లక్ష్మీ మోక్షము, ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు. అది చెబుతూ ఇది లక్ష్మీ తంత్రం అవనండి, బ్రహ్మాండ పురాణం అనండి, పద్మపురాణం, శ్లోకరత్నాకరం అనండి, ఈ లక్ష్మీదేవి గురించి చెప్పే విశేషాలు ఇంచుమించు అన్ని పురాణాల్లో ఏదో కొంత భాగం ఉన్నాయి. చిన్న చిన్న పదాల తేడాలతో తప్ప చాలా పురాణాల్లో మనకి విశేషాలు కనబడుతూ ఉంటాయి. అందులో ఇది ప్రత్యేకించి లక్ష్మీతంత్రము శ్లోకరత్నాకరాల్లో కనబడుతుంది, పద్మపురాణం ఉత్తరాఖండంలో కనబడుతుంది. అందులో భాగంగా యత్ర శంఖధ్వనిర్నాస్తి, దీనికి వేదధ్వనిర్నాస్తి అనే పాఠాంతరం కూడా ఉంది. ఏ ఇంట్లో అయితే శంఖనాదం వినపడదో, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో శంఖం పెట్టుకోవాలి, చిన్న శంఖమో పెద్ద శంఖం. రోజు దేవతా మందిరంలో శంఖనాదం చెయ్యాలి. కులమత వివక్ష లేదు దీనికి, కానీ స్త్రీలు మాత్రం శంఖనాదం చేయకూడదు, అది కూడా చెప్పుకుంటాం మనం. యత్ర శంఖధ్వనిర్నాస్తి తులసి, ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉండదో, రెండు నా శివార్చనం, ఎవరైతే ఇంట్లో శివపూజ చెయ్యరో, శివపూజ అంటే విష్ణు పూజ రెండు ఒకటే, ఏదో ఒక దైవాన్ని పూజ చేయడం ముఖ్యం. నా శివార్చనం, కొంతమంది మా హరే గొప్ప అంటారు, కొంతమంది మా ఈశ్వరుడు గొప్ప అంటారు, ఇవన్నీ కొంత మా శక్తి గొప్ప అంటారు. ఏదైనా దైవ పూజ, అందరూ ఈశ్వరుడు ఉంటాడు, విష్ణుమూర్తి ఉండాలి, అమ్మవారు ఉండాలి, విఘ్నేశ్వరు, అందరూ మనకు కావాలి, అందరినీ సరిసమానంగా చూసుకోవాలి మనం. తులసి నా శివార్చనం విప్రాణాం భోజనం చైవ, ఈ 4 ప్రధాన కృత్యాలు. శంఖధ్వని చెయ్యాలి, తులసీదేవిని సేవించుకోవాలి, ప్రతి ఇంట్లోనూ శివారాధన చేసుకోవాలి, విప్రులకు భోజనం పెట్టాలి. ఈ 4 ఏ ఇంట్లో సంవత్సరానికి ఒకసారైనా జరగవో నా పద్మ తత్ర తిష్టతి, అక్కడ లక్ష్మీదేవి ఉండటండి. ఏమిటి చిత్రం, శంఖధ్వనికి లక్ష్మికి సంబంధం ఏమిటండి? చాలా సంబంధం ఉంది. ఈ శంఖం ఎలా పుట్టింది అని అంటే, శంఖే హరే అధిష్టానం యత్ర శంఖ తతో హరి. శంఖం దగ్గర విష్ణువు ఉంటాటండి, కనుక విష్ణువు ఉంటే లక్ష్మి అనపాయని కదా, లక్ష్మీదేవి తప్పకుండా ఉండాలి. అది శంఖం లేకపోతే విష్ణువు ఉండడు, విష్ణువు లేకపోతే లక్ష్మి ఉండదు. కనుక ఎత్ర శంఖధ్వనిర్నాస్తి అంటే ఏ ఇంట్లో శంఖనాదం ఉండదో ఆ ఇంట్లో విష్ణువు ఉండడు, ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు అర్థం. ఎందుకంటే శంఖానికి అంత గొప్పతనం,
అంటే అహితాన్ని పోగొడుతుంటాడు. వేదం చేసే పని శంఖనాదం చేస్తుంటాడు. శంఖనాదంలో ఓంకారం ఉంటుంది. ఓంకారంలో సమస్త వేదాలు ఉన్నాయి కదా. మరి శంఖనాదం అంటే ఓంకారమే. ఆ ఓంకారం చాలా దీర్ఘస్వరితంగా చేయాలి. కానీ శంఖనాదం ఒకసారి ఉత్తే కదా దీర్ఘంగా చేయాలి. అందుకని ఇప్పటికే కార్యక్రమాలకు మొదట్లో వేదధ్వనినా చేయాలంటే ఘనస్వస్థైనా చెప్పించాలి, వేదమైనా చెప్పించాలి, లేదా శంఖనాదమైనా చేయాలి. ఇది సంప్రదాయం. ఇది దీపారాధన చేయడం, వేదనాదంతో సభ ప్రారంభం చేయడం, వేదనాదం కుదరకపోతే వేద పండిత లేకపోతే శంఖనాదం చేయించడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విష్ణుమూర్తి మనం కావాలి కనుక, విష్ణుమూర్తిని అనుసరించే లక్ష్మీదేవి వస్తుంది కనుక. అందుకని శంఖే హరే అధిష్టానం, శంఖమునందు విష్ణుమూర్తి ఉంటాడు. ఎత్ర శంఖ తతో హరి. ఎందుకయ్యా శంఖానికి గొప్పతనం అంటే, ఈ శంఖం ఎలా పుట్టిందో మనం ఆలోచించాలి. శంఖచూరుడు చనిపోతే అతని ఎముకలోంచి శంఖం పుట్టింది, తయారు చేసి ఇచ్చారు విష్ణుమూర్తికి. శివుడికి ఒక శూలాన్ని ఇచ్చాడు విష్ణుమూర్తి, విష్ణువుకి శంఖాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు. అది ఎలా జరిగింది అంటే, ఇది పూర్వపు యుగాల్లో కథ. గోలోకంలో కృష్ణ భగవానుడు ఉండేవాడు. ఆయన భార్య రాధాదేవి. గోలోకంలో కృష్ణుడు, వైకుంఠంలో విష్ణుమూర్తి. కృష్ణుడు వేరు, విష్ణువు వేరు. ఆ గోలోకంలో కృష్ణ పరమాత్మ, రాధాదేవి. ఆ రాధాదేవి భక్తుడు, కృష్ణమూర్తి భక్తుడు శంఖచూడుడు. ఒకానొక సమయంలో విష్ణుమూర్తికి అండగా ఉన్నాడు శంఖచూడుడు. దాంతో కోపం వచ్చి, రాధాదేవి దుర్మార్గుడా, నాకు భక్తుడుగా నటిస్తున్నాను అంతేను, నీకు ఎక్కువ భక్తి ఆయనంటేనే ఇష్టం, కానీ భూలోకంలో దానవుడుగా పుట్టరా అని చెప్పించేసింది. అయ్యో తల్లిని కాళ్ళ మీద పడ్డాడు. తర్వాత విష్ణుమూర్తి కాళ్ళ మీద పడ్డాడు. మరేం పర్వాలేదు, నువ్వు భూలోకంలో పుట్టినా నేను నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాను. ఆ రాధాదేవి కూడా పుడుతుందిలే భూలోకంలో. ఈయన చెప్పి శంఖచూడు, అమ్మ నన్ను భూలోకంలో పుట్టమంటున్నావు, ఏమాత్రం భక్తుని యొక్క మనస్సు తెలుసుకోలేకపోయావు, నువ్వు కూడా భూలోకంలో పుడుతువుగా కానీ చెప్పించేశాడు ఆదాళ ఆ సుధనువుడు, ఆ కృష్ణ భక్తుడు. అదిగో ఆ తల్లి తులసి మొక్కగా పుట్టింది. ఆ తులసి మొక్కే బృంద అయింది అన్నారు. బృందగా పుట్టింది. అమ్మవారి శాపం చేత దానవుడు అయ్యాడు కదా, దాని దుష్టకృత్యాలు చేస్తున్నాడు. ఆ శంఖచూడుని భార్య బృంద చాలా మహాపతివ్రత. మగవాడి బతుకు ఆడవాళ్ళ చేతిలో ఉంది, మర్చిపోకండి. ఇది ఈ సృష్టిలో ఆడవాళ్ళకి ఇచ్చిన పరమ నంబర్ 1 స్థానం ఏమిటి అంటే, ఆడవాళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ చేతిలో మగవాళ్ళు ఉన్నారు కనుక, వాళ్ళ యొక్క పవిత్ర చేత మగవాళ్ళు బతుకుతున్నారు కనుక. అందుకనే భూమిని ఎవరు రక్షిస్తున్నారు అంటే 7 రక్షిస్తున్నారని చెబుతూ అందులో సెంటర్ పాయింట్లో స్త్రీ అని చెప్పారు. గోభి విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాచకై అలుబ్ధై దానశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహి. సరిగ్గా మధ్య ఇటు ముగ్గురు అటు ముగ్గురు, మధ్యలో స్త్రీ పాతివృత్య ధర్మం మూలంగా భర్త బతుకుతున్నాడు. స్త్రీ పాతివృత్యం లేకపోతే భర్తకు అనారోగ్యాలు తప్పదు కనుక వాళ్ళకి రుణపడి ఉంటారు. నిజంగా భర్తలు వాళ్ళ పాతివృత్య ధర్మానికి రుణపడి ఉండాలి. ఆ బృందాది అంతటి పతివ్రతా ధర్మంతో ఉంది. వాడు అకృత్యాలు చేస్తున్నాడు, అయినా సరే ఆ బృంద పాతివృత్యం కాపాడుతుంది. ఎలాగయ్యా అని అనుకున్నారు శివకేశవులు, గెలవలేకపోతున్నారు. ఓ పని చేద్దాం, మాయ చేసి గెలుద్దాం. మరి ఏం చేస్తాం? మరి వాడు నా భక్తుడే, ఆ బృంద కూడా నా లక్ష్మి యొక్క అంశే, వాడే శపించాడు, ఆ రాధాదేవి యొక్క అంశే కనుక నేను వాడి వేషంలో వెళ్ళి ఆవిడ పాతివృత్యాన్ని హరిస్తాను. ఎప్పుడైతే పాతివృత్యం పోయిందో అప్పుడు నువ్వు హరిద్దు కానీ ఈ దానవుణ్ణి అని శూలాన్ని ఇచ్చాడు. ఆ యుద్ధం చేస్తున్న సమయంలో సరిగ్గా శంఖచూడిన వేషంలో ఈ కృష్ణ భగవానుడు వెళ్ళాడు. ఆవిడ పాతివృత్య ధర్మాన్ని చెడగొట్టాడు. ఆవిడ కనిపెట్టింది, ఓ దుర్మార్గడా ఎవరో నువ్వు అంది. క్రితం జన్మలో నీ భర్తను అన్నాడు. అయినా సరే ఈ జన్మలో నన్ను మోసం చేసి గెలిచావు కనుక నువ్వు శిలగా మారిపోని చెప్పించింది. అదిగో ఆ మహానుభావుడు సాలగ్రామంగా పుట్టాడు. విష్ణుమూర్తి లోకరక్షణ కోసము తనకు తాను శిక్ష వేసుకున్నాడు. సాలగ్రామం తాను కష్టపడిన లోకరక్షణ ముఖ్యం అనుకున్నాడు. అది నాయక లక్షణం అంటే. నాయకుడినోడు ఎలా ఉండాలండి? తాను కష్టపడిన ప్రజలు సుఖపడాలి అనేటువంటి ఆలోచనలో ఉండాలి. తాను మెక్కేసి
తాను అనుభవం అనిపిస్తూ తాను భోగభాగ్యాలు అనిపిస్తూ ప్రజలు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకునేవాడు నాయకుడు కాదు. కనుక అదిగో ఆ రాధాదేవే ఈ బృందగా ఇప్పుడు ఆ శూలంతో సంహారం చేశాడు. ఆ శంఖచూడుని యొక్క ఎముకలతోటి శంఖాన్ని తయారు చేసి, విష్ణు నువ్వు నిజంగా శిక్ష పడింది పాపం, నీకు ఏం చేస్తామో లోకరక్షణ కోసం శిక్షణ పొందిక తప్పదు కనుక ఇదిగో నీకు శంఖం నీకు ఇస్తున్నాను, ఈ శంఖనాదం వింటే చాలు ఎక్కడెక్కడ అహితవాలు పోతాయి, దుష్టకృత్యాలు తొలగిపోతాయి అని వరం ఇచ్చాడు శివపరమాత్మ. అది శంఖం. ఆ శంఖం యొక్క నాదం వేదనాదంతో సమానం. దాని నిండా ఆ విష్ణుమూర్తి భక్తుడైనటువంటి ఆ శంఖశివుడు యొక్క గొప్పతనము, ఈ బృంద యొక్క పాతివ్రతము ఆ శంఖంలో ఉంది కనుక ఆ శంఖంలో వచ్చే నాదానికి అంతటి పవిత్రత ఉంది కనుక ఆ శంఖనాదం వినపడిన చోట నేను ఉంటాను అని చెప్పింది లక్ష్మీదేవి. కనుక ఎత్ర శంఖధ్వని నాస్తి, అది కనుక వినపడకపోతే ఆ లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుందని చెబుతోంది. నా పద్మ తత్ర తిష్టతి. అంతేకాదు, దేవతా మందిరంలో చిన్న శంఖం పెట్టి దాంట్లో నీళ్లు పోసి పెట్టాలి. విష్ణుపూజ అనంతరంలో నీళ్లు పోసి పెట్టాలి. ఆ ప్రశస్తం శంఖదోయించ దేవానాం పిరిచితం పరం. ఆ శంఖతీర్థాన్ని తాగితేట మంచి ఆరోగ్యం చేకూరుతుంట, అది దేవతలందరికీ ఇష్టంట. శంఖశబ్దో భవేద్యత్ర తత్ర లక్ష్మీశ్చ సుస్థిరా. ఎక్కడ శంఖశబ్దం వినపడుతుందో అక్కడ లక్ష్మీదేవి నిత్యంగా ఉంటుంది అని చెబుతోంది పురాణం. ఇన్ని విశేషాలు చెప్పిందండి. శంఖనాథం యొక్క గొప్పతనం మనకు తెలియట్లేదు లేదు. చిన్న శంఖమైనా సరే అందులో నీళ్ళు పోయా ఆ శంఖతీర్థం తాగాలి. శంఖతీర్థం అండి అంటారు. శంఖతీర్థం భూలోకంలో సమస్త తీర్థాల తాలూకు పవిత్రత ఏదైతే ఉందో అదంతా కూడా శంఖంలో పోసే నీళ్ళలో ఉంటుంట. ఆ మర్నాడు పొద్దునే శంఖతీర్థం తీసుకొని తాగాలట. అందుకే సభల్లో ముంటుపాటు శంఖనాదం చేయాలట. అయితే శంఖనాదాన్ని ఎవరు చేయాలి? మంచి ఆరోగ్యంతో వాళ్ళే చేయాలటండి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే చేయాలట, ఆడవాళ్ళు చేయకూడదు. అదే ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదండి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండని అర్థం. పురాణాలు చెప్పాయి. అంటే ఒకసారి ఊదిస్తే సరిపోదు కదా, మరి అలా గొక్క పట్టి ఎక్కువ గొక్క తిరిగేంత వరకు ఓదాలి. గొక్క తీసుకున్నట్లుగా తెలియకుండా ఓదాలి. చిన్నపిల్లలు ఓదకూడదు, పెద్దవాళ్ళు వయస్సు మళ్ళీ వాళ్ళు ఓదకూడదు. కనుక స్త్రీణాం చ శంఖధ్వనిభిః క్షుద్రాణాం చ విశేషతః భీత రుష్ట యాతి లక్ష్మీ స్థలమపి అన్నితో గచ్చేత్ వ్రజేత్. ఇంట్లోంచి పారిపోతుంది అంటున్నాడు. అంటే ఏమీ లేదు, భయపెట్టారు. నాయన దాని జోలికి వెళ్ళకరా, అలా ఓదుతూ ఉండాలిరా. పూర్వంలో పల్లెటూళ్ళలో జంగమదేవుడు ఇంటింటికి ముష్టికొచ్చేవాడు. రోజుడి బియ్యం వేస్తే వాడు పావు గంట సేపు శంఖనాదం చేసేవాడు. అంటే వాడు కృతజ్ఞతా ధర్మం అది. మన ఇంటి ముందు శంఖనాదం ఊది వెళ్ళాడంటే ఆ ఇంటికంతకి కూడా ఉన్న వైబ్రేషన్స్ అన్నీ, చెడు వైబ్రేషన్స్ అన్నీ పోయి మంచి వైబ్రేషన్స్ కలుగుతాయి. ఇంట్లో వేద పండితులను తీసుకొచ్చి వేదధ్వని చేసేంత మహాపుణ్యం వచ్చింది, మహాశ్రేయస్సు కలిగింది. అందుకనే జంగమద ప్రతి శంఖం పట్టుకులు ఊతూ ఉండేవాడు. ఇవాళ ఆ సంప్రదాయాలు పోయాయి. కనీసం కొన్ని ఉత్సవాల్లో శంఖనాదం చేస్తారు, అది సంతోషం. శంఖం గొప్పతనం అది. శంఖనాదంతో శివారాధన చేసేవాడిని యముడు చూడడానికి కూడా భయపడతాడట. ఆ ఇంట్లో శంఖం ఉండి శంఖనాదం చేస్తూ ఎవరైతే శంఖంలో తీర్థం పోసి తాగుతూ ఉంటాడో వాడి ఇంటికేసి కూడా యముడు చూడడానికి భయపడుతూ ఉంటాడట. అఖండ లక్ష్మీ ప్రాప్తి శంఖనాదానికి ఉందట. శివకేశవులు సర్వమంగళ స్వరూపులు ఇద్దరు కూడా. ఆయన శివశాలలో ఉంటాడు, ఆయన అమంగళుడని. ఈయన పట్టుబరుపుల మీద పడుకుంటాడు, ఈయన మంగళస్వరూపుడని చూసే ఉంటే అది నీ అజ్ఞానం. అది ఆయనకి భోగభాగ్యాలు అక్కర్లేదు, ఈయనకి కావాలి. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ యొక్క వేషధారణను బట్టి, వాళ్ళ యొక్క బట్టలా ధరించింది, వాళ్ళ యొక్క విలువను తెచ్చేది. ఆయన చర్మం ధరిస్తాడు, ఈయన పట్టుకునే చర్మం ధరిస్తాడు. ధరిస్తే వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు ధరించారు. వాడు ధరించాడు, వాడు శ్మశానంలో తిరుగుతున్నాడు కనుక ఆయన దేవుడు కాదు. ఇలా భేదం చూస్తే నరకాయ వ్రజేత్, అటువంటి వాడు ఖచ్చితంగా నరకంలో పడతాడని చెబుతాం శాస్త్రం. భేదమాతిష్టన్, సాక్షాత్ విష్ణుమూర్తి చెప్పాడు ఒక మాట. మద్భక్త శంకరద్వేషి, నాకు భక్తుడేయండి ఎవడైతే శివుణ్ణి నిందిస్తాడో
మద్వేష్టి శంకర ప్రియ, నాకు ద్వేష్టగా నాకు శత్రువుగా ఉండి శంకరుని ప్రేమిస్తాడో ఉభౌతో నరకం యాత, ఆ ఇద్దరు కూడా నరకంలో పడతాటండి. నరక బాధలన్నీ అనిపిస్తాడు. ఎప్పటిదాకా యావచ్చంద్రదివాకరవు. కనుక శంఖనాదం ఉంటే ఇద్దరికీ ఇష్టమే. కనుక శివకేశవులు ఇద్దరిని సమానంగా ప్రేమించాలి మనం. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఆలోచన వద్దు. అందుకే శంఖనాదం ఇద్దరి దగ్గర మనం పూర్ణ చేయొచ్చు. ఈశ్వరుడికి ఇష్టమే, విష్ణుమూర్తికి ఇష్టమే శంఖనాదం. కనుక అదే చెప్పబడుతుంది. జన్మన బ్రాహ్మణోధ్యయ. సరే, ఎత్ర శంఖధ్వనిన్నాస్తి తులసీదేవి గురించి చెప్పుకున్నాం. ఒక ఎపిసోడ్ అంతా చెప్పుకున్నాం. ఎంత చెప్పినా తరగదు, అంత గొప్పతనం. ఏ ఇంటి ముందే తులసి మొక్క ఉండదో, శివార్చనం, ఏ ఇంట్లో శివారాధన జరగదు. శివుడు మంగళ స్వరూపుడు. శివ, రెండు తిరగలు రాలంటుంది శివ. ఆ తిరగలు పైరాయి తిరుగుతుంది, కింద రాయి తిరగదు. అందులో పెసలో మినుగులో పోస్తే పిండి పిండిగా కింద రాలిపోతుంది. శివేతి పేషణీయంత్ర. మన పాపాలన్నీ కూడా శివ అన్న వెంటనే ఆ సి అనే రాయి కింద ఈ వా అనే రాయి మధ్యలోనే పడిపోయి నలిగిపోయి పిండి గుండగా పడిపోతాయి. మొక్క మొలవాలంటే గింజ ఉండాలి. గింజ పిండి చేసేస్తే మొక్క మొలవదు, అంతే కదా. ఎప్పటికైనా ఓ నువ్వు గింజ వేసామనుకోండి, ఎప్పుడో వానచీనుడు పడుతుంది, అది ఉబ్బుతుంది, మొక్క మొలుస్తుంది. ఆ నువ్వు గింజ చితక్కొట్టి వేయి, మొక్క రాదు. కానీ శివ అన్న వెంటనే మన పాపాలు నలిగిపోయి మాడి మసైపోతాయట, పిండి గుండగా రాలిపోతాయట. అది శివస్వరూపం. అంటే శివుడు పుట్టుకున్న విభూతి సర్వమంగళ స్వరూపం అది. కనుక శివార్చనం, ఏ ఇంట్లో అయితే శివారాధన జరగదు. విప్రాణం భోజనం చేయవ. ఖచ్చితంగా వేద పండితుడికి భోజనం పెట్టాట. మరి ఆయన వచ్చి మన ఇంటికి భోజనం చేస్తాడు. ఆయన భోజన నిమిత్తంగా స్వయం పాకం ఇచ్చుకోవడం, ఇది దక్షిణ ఇవ్వడం. ఒక విప్పుడు భోజనం చేస్తే 1000 మంది బ్రాహ్మణులు భోజనం చేసిన, అంటే వేదాభ్యాసం చేసిన వాడు విప్పులు అంటారు. ఎవరైనా పుట్టుక వెంటనే విప్పుడు అయిపోడు. జన్మనా జాయితే బ్రాహ్మణ, వాడు బ్రాహ్మణ జన్మ ఎత్తాడు అంతే. సంస్కారాత్ ద్విజుక్తితే. జన్మనా జాయితే శూద్ర పాఠాంతరం ఉంది, బ్రాహ్మణ పాఠం. వాడు బ్రాహ్మణ కులంలో పుట్టాడు అంతే. కానీ వాడు ఉపనయన సంస్కారం చేసుకుని మంత్రానుష్ఠానం చేసి సంస్కారవంతంగా జీవనం చేస్తే అప్పుడు వాడు ద్విజుడు అవుతాటండి ఉపనయన కార్యక్రమం చేత. ఆ తర్వాత వేదాభ్యాసం చేస్తే వాడు ఇప్పుడు అవుతాట. అటువంటి వేద పండితుడిని గౌరవించి మనం వేదస్వస్తి చెప్పిందుకుని ఆయనకు దక్షిణ ఆయన దండం పెడితే దివే నమస్కుర్యాత్ నా అశ్లీలం కీర్తయేత్ అంటోంది. ఒక వేద పండితుల్లో మొత్తం దేవతలందరూ ఉంటారట. బ్రాహ్మణే వసంతి, వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్. అందుకని వేద విద్భ్య బ్రాహ్మణేభ్య దివే నమస్కుర్యాత్. వేదవేత్తలైన బ్రాహ్మణులకి రోజు నమస్కారం పెట్టాలి అన్నారు. ఎందుకని? వాళ్ళలో సమస్త దేవతలు ఉంటారు, వేదం ఉంది కనుక. ఓంకారం ఉంటే అన్నీ ఉన్నట్లుగా జగత్తంతా ఓంకారంలో ఉంది కదా. అందుకని విప్రాణం భోజనం చేయవ. సంవత్సరానికి ఒకసారైనా మనం పుణ్యం పండాలి అంటే ఆ వేద పండితులు మనం గౌరవించుకోవాలి. వాళ్ళ వేద పాఠశాలలు వెలుస్తున్నాయి, వేదాలు నేర్చుకుంటున్నారు. మనం కనీసం ఆ పాఠశాలకు వెళ్ళి ఏమి ఇచ్చినా వేద పండితులు ఇచ్చినట్లు అవుతుంది, వేద విద్యార్థులు ఇచ్చినట్లు అవుతుంది. కనుక ఇటువంటి కృత్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు సిరి సంపదలు తొలతూగుతారు, ఆరోగ్య సంపత్ మోక్షాలు పొందగలుగుతారు. అవి లేని వాళ్ళు నా పద్మ తత్ర తిష్టతి, లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఉండను అని చెబుతోంది. ఇటువంటి అనేక విశేషాలు స్కాందాది పురాణాల్లో, దేవీ భాగవతంలో, బ్రహ్మాండ పురాణాల్లో అనేక చోట్ల కనపడుతున్నాయి. అవన్నీ కూడా శ్రీ విభూతులు, శ్రీ అనుగ్రహ కారకాలు, శ్రీ నిర్గమన కారకాలు అనే విశేషాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLife Spiritual చూడవచ్చు.